ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అధిక రక్తపోటు. అసలు అధిక రక్తపోటు అంటే ఏమిటి? ఈ అధిక రక్తపోటు రావడానికి కారణాలేమిటో వివరిస్తారండి? అసలు రక్తపోటు అంటే ఏంటంటే మనకి గుండెలో గదులు ఉంటాయి. ఆ గుండె లోపల గదుల్లో ఉన్న గోడలు ఒకసారి సంకోచించుకుని ఒకసారి వ్యాకోచిస్తూ ఉంటాయి. అలా సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు రక్తం గుండె నుంచి మనకి రక్తనాళాలకు వస్తూ ఉంటుంది అన్నమాట. అలా సంకోచించినప్పుడు ఒక రకమైన ప్రెషరు, మళ్ళీ వ్యాకోచించినప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది. అలా ఉన్నదాన్ని మనం బీపీ రీడింగ్ అని చెప్తూ ఉంటాం కదా, 120/80 అని చెప్పుకుంటూ ఉంటాం. అలా సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు మనకి నార్మల్గా ఏంటంటే 120 ఒక రీడింగ్, 80 ఒక రీడింగ్ వస్తుంది. 120/80 ఉంటేనే మనం నార్మల్ అనుకోకర్లేదు. ఆ 120 కాస్త 100, 110 అలా ఉన్నా కూడా పర్వాలేదు. అలాగే కింది రీడింగ్ కూడా 80 కాకుండా 70 వరకు ఉన్నా కూడా పర్వాలేదు. 90, 60 వరకు కూడా మనం దాన్ని ఏమి హాని అనుకోకర్లేదు. అలాగే పైకి ఏంటంటే 120 కంటే ఎక్కువ, అది 130 వరకు ఉన్నా కూడా పర్వాలేదు. అయితే 140, 90 అలా వచ్చినట్టయితే కనుక దాన్ని అధిక రక్తపోటు అని చెప్తాం. ఎవరికైనా ఆ రీడింగ్ వస్తే బీపీ ఎక్కువగా ఉన్నట్టుగా లెక్క. మరి ఈ అధిక రక్తపోటు ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈ అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తీసుకునే ఉప్పుని తగ్గించుకోవాలన్నమాట. ఆహారంలో తీసుకునే ఉప్పుని అంతకుముందు ఎంత తీసుకుంటున్నారు అంటే సుమారుగా ఒక రోజులో ఎంత ఉప్పు వాడుతున్నారో అందులోంచి సగానికి తగ్గించేసుకున్నట్టయితే చాలా తొందరగా ఈ బీపీని అదుపులోకి తీసుకురావచ్చు అనమాట. అలాగే కొంచెం కారాలు, ఊరగాయలు కూడా, ఎందుకంటే ఉప్పులు ఎక్కువగా ఉంటాయి. ఊరగాయల్లో ఉప్పు, కారం రెండు ఎక్కువ ఉంటాయి కనుక అవి తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే మాంసాహారము, తర్వాత నూనె పదార్థాలు వీటిని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే రక్తపోటు ఉన్న వాళ్ళు కనుక ఇలా ఎక్కువ మాంసాహారాన్ని, తర్వాత కొవ్వు పదార్థాలని తీసుకుంటూ ఉంటే వాళ్ళ కొలెస్ట్రాల్ ఇంకా పెరిగి వాళ్ళకి కాంప్లికేషన్స్, అంటే ఇందాక అనుకున్నాం కదా మన గుండె జబ్బు లాంటివి వచ్చే అవకాశం ఉందని, ఆ అవకాశాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కువ ఆందోళనకు చెందకుండా ఉండటం, ఉద్రేక పడకుండా ఉండటం. అందుకు రకరకాల మార్గాల్లో మనకి యోగా ఉంది. యోగా చేసుకోవడం, మంచి ఆనందకరమైనటువంటి పనులు ఏమైనా చేసుకుంటూ కొంతసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటున్నట్టయితే కూడా తొందరగా మనం ఈ బీపీని అదుపులోకి తీసుకురాగలుగుతాం. మరి ఈ అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక అర్జున. ఈ అర్జున గుండె మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా గుండె సామాన్యంగా చక్కగా పనిచేసేందుకు సహాయపడేటువంటి మూలిక. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి అర్జున చూర్ణం సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో కావాలి. ఇప్పుడు మనం ఒక పూట ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత తీసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తర్వాత తీసుకుపోయేటువంటి మూలిక వచ. ఇప్పుడు మనం ఒక పూట ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణం తీసుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక బ్రాహ్మి. ఇప్పుడు ఒక పూట ఔషధానికి ఎంత బ్రాహ్మి కావాలో అంత చూర్ణం తీసుకుందాం. తర్వాత మూలిక జటామాంసి. ఇక్కడ మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత చూర్ణం తీసుకుందాం. మన ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక చెంచాడు మిశ్రమాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్ళలో బాగా మరిగించాలి. ఆ మరిగించడం ఎంతసేపు అంటే సగం నీళ్ళు ఎగిరిపోయి సగం మాత్రం మిగిలే వరకు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత మిగిలినటువంటి ఆ ఔషధాన్ని సుమారుగా 30 మిల్లీలీటర్ల పరిమాణంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక అధిక రక్తపోటు తగ్గి నార్మల్ స్థితికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.